నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జగదభిరాముడి కళ్యాణోత్సవాలతో పులకించిన తెలుగు నేల భద్రాద్రిలో కన్నుల పండువగా వివాహ వేడుక ఒంటిమిట్టలో మొదలైన ఉత్సవాలు భద్రాచలం ఆలయాభివృద్ధికి 100 కోట్లు కేటాయించిన కేసీఆర్ దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని వెల్లడి సమగ్ర ప్రణాళికతో మళ్లీ వస్తానని ప్రకటన పొరుగు రాష్ట్రాలతో కయ్యం పెట్టుకుంటే ఒరిగేదేమీ లేదన్న కేసీఆర్ దుమ్ముగూడెం వద్ద ఆంధ్రప్రదేశ్ కు పూర్తిగా సహకరిస్తామని స్పష్టీకరణ పంటకుంటల తవ్వకాలు వేగవంతం చేయాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు 3 నెలల్లో 10 లక్షల లక్ష్యాన్ని చేరుకోవాలని సూచన ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటయ్యే మొదటి ఆహార పార్కుకు భూ కేటాయింపులు పూర్తి కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో 460 ఎకరాలు ఏపీఐఐసికి బదలాయింపు బ్యాంకుల రుణాల ఎగవేత కేసులో మాల్యాకు ఎదురుదెబ్బ పాస్పోర్టు నిలిపివేసిన విదేశాంగ శాఖ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ఆదేశాలు మహారాష్ట్రలోని ఐపీఎల్ వేదికలకు ప్రత్యామ్నాయంగా విశాఖ సొంత మైదానంగా ఎంచుకున్న పూణే ఫ్రాంచైజీ 2 రోజుల్లో చెబుతామన్న ముంబై సీతారామ కళ్యాణోత్సవాలతో తెలుగు నేల పునీతమైంది శ్రీరామనవమి వేళ భద్రాద్రి సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది సర్వాలంకృతమైన మిథిలా మండపంలో స్వామివారి పరిణయ వేడుక కన్నుల పండువగా సాగింది ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు జగదభిరాముడి కళ్యాణ మహోత్సవాన్ని కళ్లారా తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులతో భద్రాద్రి కిక్కిరిసిపోయింది సీతారాముల కళ్యాణ వేళ భద్రాద్రిలో సంబరం నెలకొంది భార్యాభర్తల అనురాగానికి అనుబంధానికి ప్రతీకగా నిలిచిన జగదభిరాముడి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తుల సమక్షంలో ముందు భద్రాద్రి రాముడికి ఆలయంలో ధ్రువమూర్తుల కళ్యాణం నిర్వహించారు తర్వాత మంగళ వాయిద్యాలు మారుమోగుతుండగా సీతారాములు పల్లకిలో కళ్యాణ మండపానికి చేరుకోగా తిరుకళ్యాణానికి సంకల్పం చేసి సర్వ విజ్ఞాన శాంతికి విశ్వక్సేన పూజ చేసి పుణ్యహవాచనం నిర్వహించారు తర్వాత కళ్యాణ క్రతువు నిర్వహించారు సామాగ్రిని మంత్రపూజలతో ప్రోక్షణ చేసిన వేద పండితులు వధూవరులకు రక్షాబంధనం నిర్వహించారు 24 అంగుళాల పొడవైన 12 దర్భలతో అల్లిన ఒక తాడును సీతమ్మ నడుముకు బిగించారు అనంతరం తాంబూలాది సత్కారాలు చేసి కన్యావరణం చేశారు దయామయుడు శ్రీరామచంద్రుడికి దయామయి సీతమ్మ తగిన వధువు అంటూ పెద్దలు నిర్ణయించి ఇరు వంశాల గోత్రాలను పఠించారు పరిమళ భరితమైన తీర్థంతో మంత్రోక్తంగా పుష్పోదక స్నానం చేయించి గోదానం చేసి మహాసంకల్పం పఠించారు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించగా మంగళ వాయిద్యాలు మారుమోగుతుండగా వేద మంత్రోచ్చారణల నడుమ అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర బెల్లంను సీతారాముల శిరస్సుపై ఉంచారు ఆ తర్వాత మాంగళ్య పూజలో మంగళసూత్రాలకు 3 అమ్మవార్లను ఆవాహన చేశారు భక్త రామదాసు చేయించిన మంగళ పథకాన్ని కలిపి అమ్మవారికి ధరింపజేశారు అనంతరం ముత్యాల తలంబ్రాలు కర్పూర నీరాజనం సమర్పించి చతుర్వేదాలతో నూతన దంపతులకు ఆశీర్వచనం జరగడంతో కళ్యాణ క్రతువు ముగిసింది భద్రాచలం ఆలయాన్ని యాదాద్రి తరహాలోనే అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇందుకోసం 100 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు ప్రకటించిన కేసీఆర్ చిన్నజీయర్ స్వామితో చర్చించి త్వరలోనే మరోసారి భద్రాచలం వస్తానని చెప్పారు.
సాగునీటి ప్రాజెక్టులతో ఖమ్మం జిల్లా రూపురేఖలు మారుస్తామన్న కేసీఆర్ ఈ విషయంలో విపక్షాలు అర్ధరహిత విమర్శలు కట్టిపెట్టాలని హితవు పలికారు. తెలుగు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలని పునరుద్ఘాటించారు. కళ్యాణోత్సవ వేళ సీతారాములకు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి తర్వాత భద్రాచలం, ఖమ్మం జిల్లాల్లో అభివృద్ధిపై జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇతర అధికారులతో సమీక్షించారు. భద్రాచలం అభివృద్ధిపై చిన్నజీయర్ స్వామితో చర్చించి సమగ్ర ప్రణాళికతో త్వరలోనే మళ్లీ వస్తానని చెప్పారు. భద్రాచలం ఆలయ అభివృద్ధి కోసం ఆలయ ప్రాకారాలు కావచ్చు, ఆలయం లోపల కావచ్చు, ఆలయం వెలుపల కావచ్చు, పార్కింగ్ స్థలాలు కావచ్చు, ఇంకా తీసుకోవాల్సిన స్టెప్స్ గురించి 100 కోట్ల రూపాయలు తప్పకుండా కేటాయిస్తాం. ఇప్పుడు యాదగిరిలో టెంపుల్ టౌన్ ఒకటి వస్తా ఉంది. ఇక్కడ కూడా స్వామివారికి జటాయువు, పర్ణశాల అన్ని కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాన్ కోసం నేను జిఆర్ స్వామి గారిని రిక్వెస్ట్ చేసి వారి టైం తీసుకొని కలిసే వచ్చి అవసరమైతే 1.5 day ఉండైనా సరే పూర్తి స్థాయి దానికోసం చర్యలు తీసుకుంటాం. ఇదే సమయంలో ఖమ్మం జిల్లాకు సీతారామసాగర్, రామదాసు ప్రాజెక్టులు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేసిన కేసీఆర్ ఈ ప్రాజెక్టులపై విపక్షాలు అర్థరహిత విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఇరిగేషన్ వాటర్ వచ్చిందంటే చాలా అద్భుతాలు జరుగుతాయి. సీతారామ ప్రాజెక్టు తలపెట్టినాము. వాస్తవంగా చెప్పాలంటే ఇంజనీర్ల కంటే ఎక్కువ నేను పనిచేసిన దాంట్లో రాబోయే 3-4 years లో 1 ఇంచు భూమి కూడా మిగలకుండా ఖమ్మం జిల్లాను ఇరిగేట్ చేయించే బాధ్యత మీ బిడ్డగా కేసీఆర్ గా నేను తీసుకుంటా ఉన్నా. 100% దాన్ని ప్రాక్టికల్ గా అమలు చేసి చూపిస్తాం. జిల్లా ప్రజలకు నాకు ఒకటే విజ్ఞప్తి, కనీస పరిజ్ఞానం లేని కొంతమంది వ్యక్తులు అవాకులు చెవాకులు పెడుతూ ఉన్నారు. వాళ్ళ చరిత్ర ఏందో మీకు తెలుసు. ఆంధ్రప్రదేశ్తో కలిసిమెలిసి వెళ్లాలన్నదే తమ నిశ్చితాభిప్రాయమని పునరుద్ఘాటించిన కేసీఆర్ గోదావరి జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్కు సహకరిస్తామన్నారు. ఈ గెలిగి ఇల్లు కజ్జాలతో దీంతో ప్రజలకు ప్రయోజనం రాదండి. ఇచ్చిపుచ్చుకునే ధోరణిగా ఉందామని ప్రయత్నం చేస్తా ఉన్నాం. మహారాష్ట్ర మన తెలుగు రాష్ట్రం కాదు. స్టిల్ వాళ్ళతో సహాయం చేసుకున్నప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ కూడా వాళ్ళు కూడా మర్చిపోవద్దు. అనేక విషయాలలో పరస్పర సహకారం అవసరం ఉంటుంది. అదేవిధంగా పోదామని మనం అంటున్నాం. మాకేదైనా అవసరం పడితే మీరు సహకారం చేయమని వీఆర్ రెడీ. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి తాగునీరు అందించి తీరుతామని చెప్పిన కేసీఆర్ ఈ పథకంపై అనేక రాష్ట్రాలు ప్రశంసలు కురిపిస్తున్నాయని గుర్తు చేశారు. అటు తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించే కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయంలో శ్రీరాముడి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఆలయంలో అన్నింటికీ భిన్నంగా ఈ నెల 21న నీలమేఘశ్యాముడి కళ్యాణం జరగనుండగా 7 రోజులు జరిగే ఉత్సవాలు ఇవాళ ధ్వజారోహణంతో మొదలయ్యాయి. ఈ కార్యక్రమానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. అనంతరం మాట్లాడిన మంత్రి దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకశిలా లక్ష్మణ సమేత సీతారాముల విగ్రహాలు కొలువు తీరిన ఒంటిమిట్టను ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేస్తామన్నారు. ఇందుకోసం 100 కోట్ల రూపాయలు కేటాయించినట్టు చెప్పిన గంటా ఇప్పటికే 13 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని వివరించారు. 21న జరిగే కళ్యాణోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారని తెలిపారు. టెంపుల్ అభివృద్ధి గురించి కూడా టీటీడీ వాళ్ళు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటా ఉన్నారు. రేపు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు చేయాలి, ఎలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఇక్కడ అతిథి గృహాల దగ్గర నుంచి క్యూ కాంప్లెక్స్ దగ్గర నుంచి మిగతా అన్ని డెవలప్మెంట్స్ అని కూడా మాస్టర్ ప్లాన్ ఒకసారి టీటీడీ అధికారులతో మాట్లాడి ముఖ్యమంత్రి గారి యొక్క సూచనల మేరకు దీన్ని దేశంలోని ఒక మంచి టెంపుల్గా అభివృద్ధి చేయాలని కూడా ప్రాశస్త్యం ఉండే విధంగా అన్ని కార్యక్రమాలు చేయాలని కూడా కోరుకుంటా ఉన్నాం. కోదండరాముడి కళ్యాణం కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ దీప కాంతుల్లో ఒంటిమిట్ట ఆలయం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం విద్యుత్ విభాగం ఏర్పాటు చేసిన దీపాలు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్నాయి. పురాణ, రామాయణ గాథలు తెలిపే విధంగా ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా కూడా ప్రజలు శ్రీరాముడి కళ్యాణోత్సవాలను కన్నుల పండువగా నిర్వహించారు. రాముడి జన్మస్థలమైన అయోధ్యలో తెల్లవారుజాము నుంచే శ్రీరాముడి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. హరిద్వార్ వద్ద గంగా నదిలో వేలాది మంది పవిత్ర స్నానాలు ఆచరించి శ్రీరామ దర్శనం చేసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని అన్ని రామాలయాల్లో శ్రీరామనవమి వేడుకలు భక్తి ప్రపత్తుల మధ్య నిర్వహించారు. ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు, పూజాధికాలు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో ప్రసిద్ధ పోదారేశ్వర రామాలయానికి వేకువజాము నుంచే భక్తులు పోటెత్తారు.
ఆలయాల్లో లింగ సమానత్వం పాటించే అంశంపై దేశవ్యాప్త చర్చ జరుగుతున్న వేళ గర్భగుడిలోకి మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ మహారాష్ట్ర నాసిక్లోని త్రయంబకేశ్వర ఆలయ ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు మహిళల్ని గర్భగుడిలోకి అనుమతించాలని తీర్మానించింది. ఇందుకు మహిళలు తడి దుస్తులు ధరించాలని షరతు విధించింది. ఈ మేరకు కొత్త విధానాన్ని ఇవాల్టి నుంచి అమలు చేస్తోంది. గర్భగుడిలోకి మహిళలను కూడా అనుమతించాలని కొన్నాళ్ల నుంచి డిమాండ్లు వినిపిస్తుండగా అందుకు అంగీకరించని ధర్మకర్తల మండలి ఈ నెల 3న పురుషులను కూడా గర్భగుడిలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది. ఈ నిర్ణయాన్ని స్థానికులు వ్యతిరేకించగా వెనక్కి తీసుకున్న త్రయంబకేశ్వర ఆలయ ధర్మకర్తల మండలి చివరకు మహిళల ప్రవేశానికి అనుమతి తెలిపింది. వేర్వేరు బ్యాంకులకు దాదాపు 9,000 కోట్ల రూపాయల రుణం ఎగవేసి విదేశాలకు వెళ్లిపోయిన ప్రముఖ వ్యాపారి రాజ్యసభ సభ్యుడు విజయ్ మాల్యా పాస్పోర్ట్ను విదేశాంగ శాఖ నిలుపుదల చేసింది. ఐడీబీఐని మోసగించి 900 కోట్ల రూపాయల రుణం తీసుకున్న కేసులో విచారణకు సహకరించనందున మాల్యా పాస్పోర్ట్ రద్దు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన అభ్యర్థనపై విదేశాంగ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. పాస్పోర్ట్ చట్టంలోని 10A సెక్షన్ కింద మాల్యా పాస్పోర్ట్ను సస్పెండ్ చేసింది. పాస్పోర్ట్ జప్తు లేదా రద్దు ఎందుకు చేయకూడదో చెప్పాలన్న విదేశాంగ శాఖ ఇందుకు మాల్యాకు వారం రోజులు గడువిచ్చింది. వారంలోపు స్పందించకపోతే పాస్పోర్ట్ను రద్దు చేస్తామని స్పష్టం చేసింది. రుణ ఎగవేతపై తీవ్ర దుమారం రేగుతున్న వేళ మార్చి 2న మాల్యా బ్రిటన్ వెళ్లిపోగా ఐడీబీఐ కేసులో విచారణకు రావాలని 3 సార్లు సమన్లు జారీ చేసిన ఈడీ ఆయన సహకరించినందున పాస్పోర్ట్ రద్దు చేయాలని విదేశాంగ శాఖను కోరింది. ఆంధ్రప్రదేశ్లో కరువుకు ఆస్కారం లేకుండా చేపట్టిన 10 లక్షల పంట కుంటల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈ ఉదయం తన నివాసం నుంచి జల వనరులు, భూగర్భ జలాలు, వ్యవసాయ, వైద్య శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు పంట కుంటల తవ్వకాలను పర్యవేక్షించడం సహా ఎక్కడెక్కడ ఎన్ని తవ్వాలనే అంశంపై నిర్ణయాలు తీసుకునేందుకు ప్రతి మండలంలో ఎంపీడీఓ నేతృత్వంలో రిసోర్స్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు 1,50,000 పంట కుంటల నిర్మాణం పూర్తయిందని అధికారులు తెలపగా మిగిలిన 8,50,000 కుంటల నిర్మాణాన్ని 3 నెలల్లోనే పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఇదే సమయంలో చెరువుల కట్టలు, వాగులు, వంకల ఫీడర్ ఛానళ్లు బాగు చేయాలని సూచించారు. భవిష్యత్తులో ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేసే అవసరం రాకుండా గ్రామాల్లో నీటి వనరుల పెంపుపై దృష్టి కేంద్రీకరించాలని అధికారులను ఆదేశించారు. వడదెబ్బ నివారణ చర్యలపై ప్రజల్లో అవగాహన పెంచాలని, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఆహార పార్క్ ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ సిద్ధమైంది. ఏపీఐఐసీ ఫుడ్ పార్క్ పేరున 185 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు కానున్న ఈ పార్కుకు అవసరమైన భూమిని కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో కేటాయించింది. ఈ మేరకు ఎకరానికి 6 లక్షల రూపాయల ధరతో 460 ఎకరాలను ఏపీఐఐసీకి అందించింది. ఆహార పార్క్ ఏర్పాటుకు సంబంధించి 2015 డిసెంబర్లో కేంద్రం నుంచి అనుమతులు రాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మాణ ఏర్పాట్లు మొదలుపెట్టింది. మొత్తం ఖర్చులో 50 కోట్ల రూపాయలు కేంద్రం గ్రాంటుగా ఇవ్వనుండగా తొలుత ప్రభుత్వ సంస్థగా ఏర్పాటవుతున్నప్పటికీ భవిష్యత్తులో ప్రైవేట్ సంస్థలతో కలిసి పనిచేసేలా ప్రతిపాదనలు రూపొందించారు. ప్రైవేట్ పాఠశాలల నుంచి వచ్చే పోటీని తట్టుకునేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఉచిత విద్య, మధ్యాహ్న భోజనం, ఉత్తమ ఉపాధ్యాయులు వంటి సకల సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ పాఠశాలలు వెనుకపట్టంపై సర్వే నిర్వహించినట్లు కడప జిల్లా రాజంపేటలో తెలిపారు. విద్యాభివృద్ధికి గత ప్రభుత్వాలు బడ్జెట్లో 10% నిధులు కేటాయిస్తే చంద్రబాబు సర్కార్ 16.5% ఖర్చు చేస్తున్నట్లు గంటా వివరించారు. ఈరోజు పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించాలి. రేపు వాళ్ళు వేరే రాష్ట్రాలకు వెళ్ళినా వేరే దేశాలకు వెళ్ళినా ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి పేరెంట్స్ భావిస్తూ ఉన్నారు. రెండోది, మన గవర్నమెంట్ స్కూల్స్లో ఫస్ట్ క్లాస్కి వచ్చేసరికి ప్రైవేట్ స్కూల్స్లో ఒక 3 సంవత్సరాలు వాళ్ళకి ముందు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చే విధంగా కూడా సిస్టమ్ ఉంది. అవన్నీ కూడా అడ్రస్ చేస్తే ఈరోజు ప్రభుత్వం కూడా ఇంగ్లీష్ మీడియం అన్ని స్కూల్స్లో పెట్టాలి. తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ఆప్షన్ పెట్టి ఎవరికి ఏది ఇంట్రెస్ట్ అయితే చేసుకునేట్టుగా ఆ ఆప్షన్ ప్రొవిజన్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు ఈ విద్యా సంవత్సరంలోనే 250 గురుకుల పాఠశాలలు, కళాశాలలు ప్రారంభిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. వీటిని ప్రారంభించేందుకు 5,000 కోట్లు ఖర్చు చేస్తామని హైదరాబాద్లో తెలిపిన ఆయన ఒక్కో పాఠశాలలో 650 మంది విద్యార్థుల్ని చేర్చుకుంటామన్నారు. వచ్చే 3 ఏళ్లలో గురుకుల పాఠశాలలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని కడియం హామీ ఇచ్చారు. మరో 2 రోజుల్లో సమావేశమై గురుకులాల్లోని సిబ్బంది నియామకంపై చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. బీసీలకు గురుకుల పాఠశాలల ఏర్పాటుపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కడియం తెలిపారు.
ఈ వచ్చే 3 సంవత్సరాలలో 2016-17లో ప్రారంభించి 17-18-19 వరకు ఈ మొత్తము గురుకుల పాఠశాలలు కూడా ఒక ఫుల్ షేప్ లో అభివృద్ధి చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. అంటే 5,000 కోట్ల రూపాయలను వెచ్చించి దాదాపుగా 6,000 మంది టీచింగ్ స్టాఫ్, 4,000 మంది నాన్ టీచింగ్ స్టాఫ్, అంటే 10,000 మందికి అదనంగా ఉద్యోగాలు కల్పించడమే కాకుండా 1,60,000 మంది పేద విద్యార్థులకు చదువుకునే ఒక చక్కటి అవకాశము ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కల్పించబోతున్నది అని చెప్పడానికి నిజంగా మాకు చాలా గర్వంగా ఉంది. చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ సంస్థ కేడిఎక్స్ దాని భాగస్వామ్య సంస్థ అయిన దుబాయ్కి చెందిన ఎరీస్ ఎపికాతో కలిసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు గాజురహిత 3D స్క్రీన్లు, చరవాణి, టీవీలు, ఇతర గృహోపకరణాలు తయారు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి నివాసంలో ఐటీ మంత్రి కేటీ రామారావు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ సమావేశంలోనే తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం కల్పించే రాయితీలపై మంత్రి కేటీఆర్ కేడీఎక్స్ ప్రతినిధులకు వివరించారు. పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రపంచంలోనే తొలిసారి 3D తెరతో మొబైల్ తయారు చేస్తున్న కేడీఎస్ విపణిలోకి విడుదల చేయడానికి ముందే ఓ మొబైల్ ఫోన్ను కేటీఆర్కు బహూకరించింది. వైద్య సేవలు మెరుగుపడాలంటే వైద్యుల్లో మార్పు రావాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. పదోన్నతి కోరుకునే వైద్యులు తప్పనిసరిగా 2 ఏళ్లు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేలా ఆదేశాలివ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో 8,06,00,000 రూపాయల వ్యయంతో నిర్మించే 2 సామాజిక ఆరోగ్య కేంద్రాలకు శంకుస్థాపన చేసిన వెంకయ్య ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలపై ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఆరా తీస్తూ ఉండాలన్నారు. గ్రామాలు కూడా ఉన్నాయి, అక్కడ కూడా జనం ఉద్యోగం కావాలన్నప్పుడు ఎక్కడ వేస్తే అక్కడికి పోవాలని పని చేయాలి. వాళ్ళకి అంత కష్టంగా ఉంది, మానేసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు హాయిగా. వాళ్ళకి ఇబ్బంది ఉండదు, గవర్నమెంట్కి ఇబ్బంది ఉండదు. కొత్త వాళ్ళు పిల్లకాయలు చాలా మంది చదువుకుంటున్నారు, కొత్త మెడికల్ కాలేజీలు వస్తున్నాయి, వాళ్ళు అక్కడ దాంట్లో వచ్చి ఆడతారు. భానుడి భగభగలకు వడగాల్పులు తోడై తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అల్లాడుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుండగా ఇవాళ నిజామాబాద్లో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీలను తాకింది. ఆదిలాబాద్, మెదక్, రామగుండం, అనంతపురంలలో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ విభాగం వెల్లడించింది. నల్గొండ, మహబూబ్ నగర్, హన్మకొండ, కర్నూలు, నంద్యాలలో 43, హైదరాబాద్, ఖమ్మం, తిరుపతిలో 42, కడప, ఆరోగ్యవరం, నందిగామ, జంగమేశ్వరపురంలో 41, విజయవాడ, కావలి 40, విశాఖలో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ విభాగం తెలిపింది. ఉదయం 8 నుంచి రాత్రి 11 వరకు వేడి గాల్పులు కొనసాగుతుండగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు తెలిపారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్ ధర లీటర్పై 74 పైసలు, డీజిల్పై ₹30 తగ్గిస్తున్నట్టు చమురు సంస్థలు ప్రకటించాయి. ఇందుకు అనుగుణంగా స్థానిక పన్నులు కూడా స్వల్పంగా తగ్గనున్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువలో మార్పు కూడా పెట్రోల్ ధరలు తగ్గేందుకు కారణమని చమురు సంస్థలు తెలిపాయి. ఈ అర్ధరాత్రి నుంచి తగ్గిన ధరలు అమల్లోకి రానుండగా చివరిసారి ఈ నెల 4న లీటర్ పెట్రోల్ ధర ₹2.19, డీజిల్ ధర 98 పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి సరి బేసి సంఖ్య కార్లు అనుమతించే విధానం అమల్లోకొచ్చింది. ఈ నిబంధన మేరకు చివర్లో సరి సంఖ్య ఉన్న వాహనాలను మాత్రమే ఇవాళ రోడ్లపైకి అనుమతించారు. శ్రీరామనవమి సెలవు సహా ఢిల్లీ మెట్రో, రోడ్డు రవాణా సంస్థలు అదనపు ఏర్పాట్లు చేసినందున ఇవాళ దేశ రాజధానిలో రోడ్లపై ట్రాఫిక్ తక్కువ కనిపించింది. సరి బేసి విధానాన్ని సక్రమంగా అమలు చేసేందుకు 2,000 మంది ట్రాఫిక్ పోలీసులు, 580 మంది అధికారులు, మరో 5,000 మంది స్వచ్ఛంద కార్యకర్తలను ఢిల్లీ సర్కార్ మోహరించింది. నిబంధనలు అతిక్రమిస్తే ₹2,000 జరిమానా విధించారు. ఇదే సమయంలో గుట్కాలు, పాన్ మసాలాలు, ఖైనీ, జర్దా లాంటి నమిలే పొగాకు ఉత్పత్తుల అమ్మకాలను నిషేధిస్తూ ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఢిల్లీ ఆహార భద్రతా సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. గుట్కాలు, ఖైనీ, జర్దా లాంటి ఉత్పత్తుల్ని విక్రయించినా, నిల్వ చేసినా బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఏడాది పాటు ఈ నిషేధం కొనసాగుతుందని ప్రకటించిన సంస్థ సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
సాఫ్ట్వేర్ రంగంలో భారత్కు చెందిన రెండో అతిపెద్ద సంస్థ ఇన్ఫోసిస్ 2015-16 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో అంచనాలకు అనుగుణంగానే లాభాలను ఆర్జించింది. జనవరి మార్చి త్రైమాసికంలో 16.2% వృద్ధి రేటుతో 3,597 కోట్ల రూపాయల నికర లాభాలు ఆర్జించినట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఈ 3 నెలల్లో సంస్థ ఆదాయం 23.4% పెరిగి 16,550 కోట్లు నమోదైనట్టు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. 2015-16 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంతో పోలిస్తే జనవరి మార్చి త్రైమాసికంలో సంస్థ నికర లాభం 3.8% పెరిగినట్టు ఇన్ఫోసిస్ తెలిపింది. వినియోగదారులతో సత్సంబంధాల కారణంగానే ఈ ప్రగతి సాధ్యమైందని చెప్పిన ఇన్ఫోసిస్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి విశాల్ చిక్కా ప్రస్తుత ఏడాదిలో 11.5 నుంచి 13.5% వృద్ధి రేటు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు తెలిపారు. ఇక ముఖ్యాంశాలు మరోసారి. జగదభిరాముడు కళ్యాణోత్సవాలతో పులకించిన తెలుగు నేల. భద్రాద్రిలో కన్నుల పండుగగా వివాహ వేడుక, ఒంటిమిట్టలో మొదలైన ఉత్సవాలు. భద్రాచలం ఆలయాభివృద్ధికి 100 కోట్లు కేటాయించిన కేసీఆర్. దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని వెల్లడి. సమగ్ర ప్రణాళికతో మళ్లీ వస్తానని ప్రకటన. పొరుగు రాష్ట్రాలతో కయ్యం పెట్టుకుంటే ఒరిగేదేమీ లేదన్న కేసీఆర్. దుమ్ముగూడెం వద్ద ఆంధ్రప్రదేశ్కు పూర్తిగా సహకరిస్తామని స్పష్టీకరణ. పంటకుంటల తవ్వకాలు వేగవంతం చేయాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు. 3 నెలల్లో 10 లక్షల లక్ష్యాన్ని చేరుకోవాలని సూచన. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటయ్యే మొదటి ఆహార పార్కుకు భూ కేటాయింపులు పూర్తి. కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో 460 ఎకరాలు ఏపీఐఐసికి బదలాయింపు. బ్యాంకుల రుణాల ఎగవేత కేసులో మాల్యాకు ఎదురు దెబ్బ. పాస్పోర్ట్ను నిలిపివేసిన విదేశాంగ శాఖ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ఆదేశాలు. మహారాష్ట్రలోని ఐపీఎల్ వేదికలకు ప్రత్యామ్నాయంగా విశాఖ. సొంత మైదానంగా ఎంచుకున్న పూణే ఫ్రాంచైజీ 2 రోజుల్లో చెబుతామన్న ముంబై. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.